ఏమిటా అది? కళ్ళు మూసినప్పుడు ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. నమస్కారం సార్. భాష బాగున్నావా? నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఇప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, రేపు మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరిపోతాయా? సార్ చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పుచ్చు కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద. చూస్తుడు నేను ఫోన్ బాబు చెప్పండి, ఫోన్ చేయి. అలాగే సార్. ఎవరండి మీరు? మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చేయించేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి. ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కలేదు సార్. లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. మనం కలిసిన శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. జయ, అది గవర్నమెంట్ జీప్ అండి. జయాన్ని ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని, ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్ట ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ ఆడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం. చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావడం. హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు I'm all right. How are you? Come on man. Come on, let's go. Then what? Come on. ఏంటి చూసి చాలా కాలం అయింది. Hello dear. He is my boyfriend, Miss Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. నో కుషీబా. వెరీ గుడ్. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. ఐఎమ్ సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలాని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి
మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందని అదనం శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సిగరెట్లు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్ సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది, ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. సార్, లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్. ఏమిటది? కూర తాలింపు పెడతావా లేదా నీ కోపాన్ని తాలింపు పెడుతున్నావా? తగ్గలేక వస్తుందా? ఊరికి వేసే తాలింపుకి ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారే. హోటల్లో మీరు వేసిన వేషానికి ఒంటి నిండా పెట్రోల్ పోసి అంటించినంత పడిపోయింది తెలుసా? ఏదో పెద్ద మనిషి సరదాగా కాఫీ పిలిస్తే సిగరెట్లు, వాటి మీద లెక్చర్లు. చిచ్చి, జయా, షీల అంటే ఎవరనుకున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఈ హృదయ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తానే ఏలవలసింది. పిండి కొద్దీ రొట్టన్నారు. నా కర్మ, నీ పాలు పడ్డాను. వద్దు, వద్దు. ఆ, అయితే దాన్నే కట్టుకోపోయారా? నా వెనకెందుకు పడ్డారు? నన్నెందుకు కట్టుకున్నారు? నేను నీ వెనక పడ్డానా? నా వెనక పడింది నువ్వు, నన్ను గోల పెట్టింది నువ్వు, నన్ను కట్టుకుంది నువ్వు. అందుకే ఏడుస్తున్నాను. పొరిగింటి పుల్లకూర రుచని ఎన్నైనా అంటారు, వారు తెగించారు. అవును, మగ పురుషులం ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం. మీరు మా కాళ్ళ కింద బాటా చెప్పుల్లా అణిగి మణిగి ఉండాలి, లేదా కాలికి చెప్పలా పడుండాలా? మాకేం అవసరం అంట? మాకేం అవసరం? ఉండండి. మిమ్మల్ని చెప్పానా? చెప్పేవాళ్ళ సీత, నేను నీకెంతో అన్యాయం చేస్తున్నాను సీత. అది అన్యాయం అని నీకే తెలీదు. అదే నా అదృష్టం. అకౌంట్లు అంటాను, ఆఫీస్ అంటాను, నీ ఆలనా పాలన చూసుకుంటున్నాను. చెప్పు. నాకేమండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉంటావు సీత. నిజం చెప్పాల్సి వస్తే నువ్వు ఈ కాలం మనిషి కాదు. అబ్బా 10 అయింది, నువ్వు పడుకోమ్మా. నేను ఆ గదిలో కూర్చొని అకౌంట్ చూసుకుంటాను. పడుకో. ఏమండి, పగలంతా కష్టపడి రాత్రి కూడా నిద్ర లేకుండా ఏమిటి? గుమస్తాలున్నారుగా. సీత, ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు, నీ రక్తాన్ని నలుగురు కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. పడుకో. అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను. ఏ పడుకో. పడుకోవాలి, 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 పడుకోవాలి. పడుకోమ్మా, పడుకో, పడుకో, పడుకో. ఏమిటండి, ఇల్లులా ఉందే? ఇంటికన్నా గుడి పదిలో ఉన్నారు పాతవాళ్ళు, కానీ గుడి కంటే ఇల్లే పదిలో ఉన్నాడు ఈ సుబ్బారావు. దట్ ఈస్ సుబ్బారావు. దా. చీ, 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 చీ. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను, ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తా నాకే తెలియదు. అవునవును, బంకనేనమ్మా డొంకటికి ఏడ్చిందని. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇదో బంక. నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటే నీకు తెలిసింది వంకాయ పులుసు? అయినా నీ దగ్గర వంకాయలు పడాల్సిన కర్మ నాకేమిటే? కావాలంటే పబ్లిక్ గా నీ ముందరే నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తాను. అర్థమైందండి, మీరు ఎలాంటి మనిషి ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఎంతో డీసెంట్ గా ఉండాలి, రాముడిలా ఉండాలి, దేవుడిలా ఉండాలి అనుకునేదాన్ని. ఆ రోజు సిగరెట్ పెట్లు విసిరి పారేస్తే ఎంతో పద్ధతైన మనిషి అనుకున్నాను. చూడు జయ, నువ్వు అక్కడే పొరపాటు పడ్డావు. నేను నీకు దేవుణ్ణి, ఈ ఇంటి వరకే శ్రీరామచంద్రుణ్ణి. కాలు బయట పెట్టామనుకో, రసిక రాజశేఖర శ్రీకృష్ణులం. అసలు ఈ బయట ప్రపంచం అంతా మనకు ఒక బృందావనం. కాలు వేస్తే గోపిక, కాలు తీస్తే గోపిక, అటు గోపిక, ఇటు గోపిక, అటు గోపిక, ఇటు గోపిక. అసలు మన చుట్టూ గోపికలే, కౌంట్లెస్. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.